బిల్లులు సృష్టించడంలో జరిగిన పొరపాటుతో అవినీతి వెలుగు చూసింది. బైక్ నెంబర్లు పెట్టి కారు ఉపయోగించామన్నారు. విద్యార్థులను హైఫై లాడ్జీల్లో బస చేయించామని బిల్లులు క్రియేట్ చేశారు. ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు దొంగ బిల్లులతో లక్షల రూపాయలు దిగమింగారు. ఇది ఎవరో క్రిమినల్స్ చేసింది కాదు, మరే అధికారి చేసింది కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రొఫెసర్స్ చేసిన నిర్వాకం. దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల చేతివాటం కలకలం సృష్టిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులే అక్రమాలకు తెగబడ్డారు. దొంగ బిల్లులతో లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించేందుకు ఉపయోగించాల్సిన నిధులను దొడ్డిదారిన జేబుల్లో వేసుకున్నారు. ఇది కాకతీయ యూనివర్సిటీ బయాలజీ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి లీల. 3 ఏళ్లు వరుసగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ విడుదల చేసిన 29,25,000 రూపాయల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విషయం అందరినీ నివ్వెరపరుస్తోంది. బిల్లులు సృష్టించడంలో జరిగిన పొరపాటులో అవినీతి మొత్తం వెలుగు చూసింది. సమాచార చట్టంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ల అక్రమాలకు ఆధారాలు చిక్కాయి. టెన్త్లో అధిక మార్కులతో పాసై ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ కు సైన్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఇన్స్పైర్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకోసం 10th మార్కుల ఆధారంగా 150 మందిని ఎంపిక చేస్తారు. వీరికి 5 రోజుల పాటు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రతి విద్యార్థికి 6,500 రూపాయల చొప్పున నిర్వాహకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2012 నుంచి 2014 దాకా ఇందుకోసం 29,25,000 రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటిని అతి తెలివితో స్వాహా చేశారు యూనివర్సిటీ అధికారులు. ఈ 3 క్యాంపులకు డైరెక్టర్గా కేయూ బయాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి వ్యవహరించారు. రెండు 2012లో జరిగిన ఇన్స్పైర్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 54 మంది విద్యార్థులకు నగరంలోని ఒక హోటల్లో వసతి ఏర్పాటు చేసినట్లు బిల్లులు పెట్టారు. వరంగల్లోని ఓ లాడ్జిలో ఏకంగా 25 రూములు అద్దెకు తీసుకుని 45,000 రూపాయలు చెల్లించినట్లు బిల్లులు పెట్టారు. అదే లాడ్జిలో 2013 క్యాంపు విద్యార్థులకు 20,000, 2014 విద్యార్థులకు వసతి కల్పించారు. దీంతో పాటు మరో 2 లాడ్జిలకు కలిపి 62,500 రూపాయలు వసతి కోసం ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ లాడ్జిలన్నీ సరైన వసతి సౌకర్యం కల్పించలేని స్థితిలోనే ఉన్నాయి. వీటికి ఇంత పెద్ద మొత్తం వెచ్చించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవేనా? లోతుగా పరిశీలిస్తే ఇంకెన్నో లీలలు కనిపిస్తాయి. విద్యార్థుల పేరుతో అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్లు భారీగా ప్రభుత్వ ధనాన్ని నొక్కేశారు. వీళ్ల లీలలు వింటే అంతా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు స్వీట్లు అందించడానికి 2014లో 20,000 రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించారు. 2014 ఆగస్టు 22న ఉన్న బిల్ నెంబర్ 480 అయితే ఆగస్టు 23న ఉన్న బిల్ నెంబర్ 204 అని ఉంది. ఇవి లెక్కల కోసం ఇంట్లో కూర్చుని రాసిన బిల్లులే తప్ప అసలువి కావన్న అనుమానాలున్నాయి. మొబైల్ సైన్స్ క్యాంపు పేరుతో వాహనాలను అద్దెకు తీసుకుని అందులోనూ నకిలీ బిల్లులతో నొక్కేసినట్లు అర్థమవుతోంది. చాణక్య ట్రావెల్స్ పేరుతో ఉన్న బిల్లులోని వాహనం ఓ ప్రైవేటు విద్యాసంస్థ వాహనంగా తేలింది. ఇక శ్రీరామ ట్రావెల్స్ బిల్లులో వాడినట్లు చూపించిన కారు నెంబర్ AP36175081 బైకుగా తేలింది. ప్రొఫెసర్స్ కావచ్చు, అందరూ కూడా డీన్స్ కావచ్చు, వీరందరూ కూడా ఇంతకుముందు కమిటీలు వేసామని చెప్పి కమిటీలతో కాలయాపన చేస్తున్నారు తప్ప అటువంటి ప్రొఫెసర్ తప్పు చేయాలని చెప్పి వెనకేసుకొచ్చిన అధికారులారా, ఇప్పటికైనా మీరు కన్ను తెలవండి, ఇప్పటికైనా తప్పును మీరు ఒప్పుకోండి. ఆయన తను తప్పు చేశారని చెప్పి క్లియర్గా పేపర్లో కూడా కనిపిస్తున్నది. కాబట్టి అతని పైన ఉన్న కమిటీలు కావచ్చు బలోపేతం చేసి తను ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాడు, అదేవిధంగా అలాంటి ప్రొఫెసర్ పైన వెంటనే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరం కూడా ముక్తకంఠంతో కోరుతున్నాము. ఇండికా విస్టా పేరుతో ఉన్న నెంబర్ AP360900 వాడిన వాహనం మోటార్ సైకిల్ అని తేల్చారు. సైన్స్ క్యాంపు కోసం కొనుగోలు చేసినట్లు చెప్తున్న స్టేషనరీలోనూ ఎన్నో అవకతవకలున్నాయి. అవసరానికంటే అవసరం లేని వాటికే ఎక్కువ ఖర్చు చేసినట్లు అర్థమవుతోంది. అవసరం లేని టేబుల్స్, కుర్చీలు, ప్లైవుడ్ షీట్స్ కొనుగోలు చేశారు.
అన్నింటికి మించి 22 డివిడీలు రైట్ చేయడానికి 44,000 రూపాయలు బిల్లు పెట్టారు. ఎలాంటి చిల్లర దోపిడీ బిల్లులు పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇచ్చినట్లు చెప్తున్న టీఏ, డిఏలకు సంబంధించి కూడా విద్యార్థుల సంతకాలు నకిలీవేనని తెలుస్తోంది. లక్షల రూపాయలు ఈరోజు స్కామ్ చేసినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి కొంతమంది వ్యక్తులటువంటి ప్రమేయం ఉంది, కొందరు రాజకీయ నాయకులు కూడా ప్రమేయం ఉంది. రాజకీయ నాయకుల యొక్క అండదండ చూసుకొని వీళ్ళు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగడం ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీలలో వీసులు లేకపోవడం ఇలాంటి సంఘటనలు జరగడం, వీటిని తీసుకొని ఆ బాధ్యుని వెంటనే యూనివర్సిటీ విధుల నుండి తీసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. 3 ఏళ్ల ఇన్స్పైర్ కార్యక్రమానికి సంబంధించిన నిధులను కాజేయటం కోసం అనేక తప్పుడు బిల్లులు సమర్పించారు ప్రొఫెసర్లు. లక్షల రూపాయలు కొట్టేసి యూనివర్సిటీ పరువును బజారుకిడ్చారు. ఎలాంటి అక్రమాలపై యూనివర్సిటీ అధికారులు విచారణ జరిపించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.